హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు అయితే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. అంటే నేను 1 గ్రామ్ గోల్డ్ అంటే నేను బయట కొన్న జ్యువెలరీ ఏదైతే ఉందో వాటిని అయితే నేను చూపిస్తాను. గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డే. కానీ నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దానికంటే ముందు ఎవరైనా లైక్ చేయలేదంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో సజెస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నా జ్యువెలరీ మొత్తం ఇదేనండి. మొత్తం దీని నిండా ఉంది. నేను వేసుకునేది శారీస్ మీద, డ్రెస్సెస్ మీద ఏమేమి వేసుకుంటాను అనేది అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఒక్కొక్కటి నేను వేసుకొని చూపిస్తూ మీతో మాట్లాడతాను. సో ముందుగా అయితే పూసల దండలు వేసుకొని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. శారీ పైన వేసుకుంటే ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇట్లాంటి పూసల దండలు అంటే చాలా ఇష్టం. మంచి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది, క్లాసీ లుక్ కనిపిస్తుంది ఇట్లాంటివి వేసుకుంటే. ఇది తీసుకొని అయితే నేను మా బాబు పుట్టక ముందు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 4 years అవుతుంది, కానీ ఇంకా దాచుకున్నాను. దీనిపైన ఇయర్ రింగ్స్ ఉంటాయండి. సో ఇట్లా వచ్చిన ఇయర్ రింగ్స్, కానీ ఇవి ఎప్పుడు పెట్టుకోలేదు. ఓన్లీ ఈ దండ ఒకటే వేసుకునేదాన్ని. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను. మీకు ఏది నచ్చింది అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో తర్వాత వచ్చేసి ఇదండి. సో నేను ఇదైతే కస్టమైజ్ చేసుకున్నాను. పూసలు విడిగా కొనుక్కొని మధ్య మధ్యలో ఇట్లా స్టోన్స్ అవి పెట్టుకొని నేనే కస్టమైజ్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇట్లా మనకి ఏంటంటే డైరెక్ట్ ఇట్లా అతికించడం అన్నట్టు. చాలా బాగుంటుంది లుక్ అయితే, క్లాసీ లుక్ ఉంటుంది ఇది వేసుకుంటే. అంటే తెలియట్లేదు ఈ లైటింగ్కి. బాగుందా? ఏంటి అంటే మనం సింపుల్ డ్రెస్సెస్ పైన, ఏదైనా వర్క్ డ్రెస్సెస్, వర్క్ శారీస్ పైన వేసుకుంటే మంచి లుక్ కనిపిస్తుంది. నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే ఇట్లాంటివి బాగుంటాయండి. సో నేను ఇది వచ్చేసి అయితే ఈ కలర్ ఒకటి బనారసి టిష్యూ పట్టు శారీ కోసం అయితే తీసుకున్నాను. ఈ పూసల దండ, ఈ చైన్ అనేది మీషోలో తీసుకున్నాను. సో అది గోల్డ్ కలర్లో ఉంటుంది శారీ. దానికి కాంబినేషన్ ఇట్లాంటివి వేస్తే మంచి లుక్ వస్తుంది అనేసి అయితే నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మెరూను. ఈ బిల్ వచ్చేసి మంచి స్టోన్స్ వచ్చినాయి. ఇట్లాంటి కలర్స్ మీద ఇలాంటి కలర్స్ వేసుకుంటే శారీ హైలైట్ కనిపిస్తుంది. మన ఫేస్లో కూడా మంచి గ్లో కనిపిస్తుంది. బాగుందా? వచ్చేసి ఇక్కడ మంచిర్యాలలో తీసుకున్నాను. రెగ్యులర్ వేర్ శారీస్కి, ఎటన్నా నార్మల్ మీడియం శారీస్ ఉంటాయి కదా, నార్మల్గా ఎటన్నా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనేసి అయితే తీసుకున్నానండి. సింపుల్ డైలీ వేసే చీరల మీద కొంచెం రెడీ అయినప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటివి. సో ఇది బాగుంటుంది చూడ్డానికి. మనకి ఇందులో క్యాప్చర్ చేయట్లేదేమో కానీ ఇలాంటి పూసల దండలు ఏంటంటే సింపుల్గా మంచిగా లుకింగ్ ఉంటుందండి. అన్నీ తగిలించుకున్నట్టు కనిపించేది, మంచి న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది. తర్వాత ఇది, సో దీన్ని కూడా నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 3 layers వచ్చిందండి ఇట్లా. సో దాన్ని సింగిల్ లేయర్ లాగా నేనైతే చేంజ్ చేసుకున్నాను. నాకైతే ఇది నిజంగా చెప్పాలంటే మోస్ట్ ఫేవరెట్. ఎక్కువసార్లు ఇది వేసుకున్నాను చీరల మీద. నా వీడియోస్లలో చూస్తే కనుక తెలుస్తుంది. సో ఏదైనా మనం ఇట్లాంటి బ్లాక్ అయినా వైట్ అయినా ఆపోజిట్ శారీ కడితే వేసుకుంటే బాగుంటుంది. మనం క్రీమ్ కలర్ వేసుకున్నప్పుడు చీర ఇది వేసుకుంటే బాగుంటుందండి. అదే వైట్ పూసలు వేసుకున్నాం అనుకోండి, బ్లాక్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలాంటివి వేసుకుంటే
మంచిగా అనిపిస్తాయి, ట్రై చేయండి ఒకసారి. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. చూడండి ఎంత బాగుందో. సో సిల్వర్ జ్యువెలరీ. సో ఆ మధ్య చాలా ట్రెండింగ్లో ఉండేది ఇది, అందుకోసమని తీసుకున్నాను. నాకు ఇది ఒక్కటే ఉంది సిల్వర్ జ్యువెలరీ నెక్ పీస్. సో దీన్ని ఇట్లా కాపాడుతున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి అట్లా వేసుకుంటాను. సో అప్పుడు 100 పెట్టి తీసుకున్నాను, ఇట్లా దాచిపెడుతున్నాను అనమాట. అయినా నాకు ఇట్లాంటి నెక్ పీస్లు వేస్తే మంచిగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి కెంపుల్ జ్యువెలరీ అంటారు కదా, ఇది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని. అప్పుడు స్టార్టింగ్లో 700 పెట్టి తీసుకున్నాను. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చూసుకుంటున్నాను. నాకు ఫేవరెట్ దాంట్లో ఇదొక్కటి ఫేవరెట్ అనమాట. నాకున్న వాటిలో ఎంత క్యూట్గా కనబడుతుంది అంటే వేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను వేసుకున్న తర్వాత చూడండి, బాగుంది కదా. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి, లక్ష్మీదేవిది. మధ్యలో గ్రీన్ కలర్ వస్తుంది. ఇది 1 గ్రామ్ గోల్డెన్ అనుకుంటా. ఇంతవరకు వేసుకోలేదు, సో వేసుకునే సిచ్యువేషన్ రాలేదు. నేను కొనుక్కున్నప్పటికీ ట్రెండింగ్లో ఉంది, వేసుకుందాం అనేసరికి ట్రెండ్ అయితే పోయింది. అయినా కూడా నేను దాచిపెట్టుకుంటాను, కానీ వేసుకుంటే మంచిగా కనబడుతుందండి. నాకేంటో ఇట్లాంటి నెక్ వరకే ఉన్న నెక్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి చూడడానికి. దేనికి అదే మంచిగా కనబడుతుంది కదా. మీషోలో తీసుకున్నాను సెట్. నాకు అప్పుడు తీసుకున్నప్పుడు 700 పడింది మొత్తం సెట్ అనమాట. మ్యారేజ్ సెట్ అంటారు కదా అదండి. సో హెవీ జ్యువెలరీ అంటే ఇది ఒక్కటే ఉంది. దీనిపైన ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండ్ అలాగే వడ్డానం కూడా వచ్చిందండి. సో చాలా బాగుంటుంది, చాలా హెవీ లుక్ అయితే వస్తుందండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. వీటిని పెట్టుకుంటేనైతే ఫుల్ హెవీగా కనబడుతుంది అన్నట్టు ఫేస్ అయితే మంచిగా. ఇట్లా నేను వేసుకున్న డ్రెస్ లాంటి కలర్స్, ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే మంచిగా కనబడుతుంది. సేమ్ గోల్డ్ మీద గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే సెట్ కాదండి. ఇట్లాంటి కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ పైన ఇట్లాంటి జ్యువెలరీ అయితే బాగుంటుంది. ఓ దాని మీద అయితే ఈ వడ్డానం వచ్చింది, పింక్ అండ్ గ్రీన్ అవి వచ్చినాయి స్టోన్స్. పెళ్ళైన తర్వాత కొత్తలో తీసుకున్నాను, అప్పుడు 250 or 300 పెట్టి తీసుకున్నాను. ఇదైతే ఇంతవరకు వేసుకోలేదు నేను. అప్పుడు తీసుకున్నానంటే ఇంతవరకు వేసుకోలేదు. నాకు ఇట్లా పూసలు వచ్చిన జ్యువెలరీస్ అంటే బాగా నచ్చుతాయండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఇవే నా బ్లాక్ బీడ్స్. సో చూడండి, ఇదైతే నిజంగా గోల్డ్ లాగా అనిపిస్తుంది. కానీ తీసుకున్నాను కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదండి. చాలా వరకు తీసుకున్నవన్నీ వేసుకోలేదు నేనైతే. సో ఇట్లా వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుందండి మంచిగా. బాగుందా? బాగుంది కదా. ఇక్కడ వరకు ఇట్లా వచ్చింది. సో ఇది వచ్చేసి స్మాల్ బ్లాక్ బీడ్స్. ఇవేంటంటే మన డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి, ఇదేంటంటే శారీస్ పైన వేసుకుంటే బాగుంటుంది. గోల్డ్ ఏదైనా గోల్డ్ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి లాంగ్ చైన్ ఇది వేసుకుంటే బాగుంటుంది సింపుల్ ఫంక్షన్స్కి. సో బాగుంది కదా. దీంతో పాటు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదైతే నిజంగా గోల్డ్ లాగా ఉంటుందండి. సో
సో మా అక్క అయితే గుజరాత్ నుండి తెప్పించింది నా కోసం. అంటే అదొకటి తెచ్చుకున్నది, నా కోసం ఒకటి తెప్పించింది. సో ఇదండి. దీన్ని అయితే శారీస్ పైన వేసుకుంటాను. ఎటన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్కి నార్మల్గా మనం వెళ్తూ ఉంటాం కదండి, అలా వెళ్ళినప్పుడు వేసుకుంటాను. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది ఒక్కటే వేసుకుంటాను, ఇంకేం వేసుకోను. దీని తర్వాత ఇది ఇంతవరకు వేసుకోలేదండి. ఇది మా అక్క ఇచ్చింది. నాకు ఇలా నార్మల్గా పూసలు కట్టి ఉంటే అంత వేసుకోవాలనిపించదు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను, ఎందుకంటే మా అక్క ఇచ్చింది కాబట్టి. సో ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇప్పుడైతే నా జ్యువెలరీ మొత్తం ఒకసారి చూసేయండి. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.